నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంట నీటి కుంటలను నిర్మించి సద్వినియోగం చేసుకోవాలని రైతులను సూచించిన జిల్లా కలెక్టర్. నంద్యాల మున్సిపల్ డంప్ యార్డ్ను పరిశీలించిన స్వచ్ఛాంధ్ర ఎండి. ఆర్టీసీ పార్సల్ సర్వీస్ మరియు కొరియర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిపో మేనేజర్. రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని సూచించిన ట్రాఫిక్ సిఐ. నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానంలో భూసార పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్. నంద్యాల సబ్ ట్రెజరీ తనిఖీ నిర్వహించిన ఏపీ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్. పంటకు అవసరమయ్యే నీటిని నీటి కుంటల ద్వారా సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి రైతులను సూచించారు. శనివారం ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా నీటి కుంటలు ప్రారంభిస్తున్న సందర్భంగా మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన పంటనీటి కుంటల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. డ్వామాపిడి వెంకట సుబ్బయ్య తదితరులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాల్లో నీటి కుంటలను ఏర్పాటు చేసుకొని పంటలకు అవసరమయ్యే నీటిని నీటి కుంటల ద్వారా సమకూర్చుకోవాలని రైతులను సూచించారు. నీటి కుంటల కింద కూరగాయల సాగును కూడా చేపట్టవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నీటి కుంటలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నంద్యాల జిల్లాలో 3000 వరకు నీటి కుంటలు ఏర్పాటు చేసే దిశగా లక్ష్యాన్ని నిర్దేశించారన్నారు. జిల్లాలో 3 మీటర్ల నుండి 25 మీటర్ల లోతు వరకు నీటి సాంద్రత ఉన్న గ్రామాలు ఉన్నందున మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో పెద్ద ఎత్తున నీటి కుంటలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల సూచనల మేరకు ఉపాధి హామీ పనులు సక్రమంగా పూర్తి చేసిన వారికి రోజుకు 300 రూపాయల వరకు వేతనం రావడం జరుగుతుందన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో శనివారం స్వచ్ఛాంధ్ర ఎండి మున్సిపల్ డంప్ యార్డ్ను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు డంప్ యార్డ్లో నిర్వహిస్తున్న పనుల గురించి అధికారికి తెలియజేశారు. Sir, this place already handed over in September. ఇక్కడ పెట్టేస్తే పబ్లిక్ బాగుంటుంది. వరకు క్లియర్ చేస్తాం. ఇంకా 1.5 to 2 మీటర్స్. వాళ్ళు అంత ప్లాన్గా జస్ట్ సైజ్ చూసుకున్నాం. అంతా ఉంటుంది. ఇంకా ఇక్కడెక్కడికో వచ్చి మొదలు పెట్టాలా, అంతే కదా, కమెన్స్మెంట్ చేయాలి, అంతే కదా. దాదాపు ఒక 15-20 కూడా ఏం తగలబెట్టి మేము ఏర్పడడానికి ఏముండాలి కదా. రైతు సోదరులు వేసవి కాలంలో పంట పొలాలు సాగు చేయకుండా ఖాళీగా ఉంచిన సమయంలో ఆయా పంటల సాగుకు వినియోగిస్తున్న భూసార పరీక్షలను నిర్వహించుకోవాలని, మట్టి నమూనాలను తీసుకువచ్చి స్థానిక నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పరీక్షలను చేయించుకోవాలని అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ జాన్సన్ తెలిపారు. ఈ మేరకు వారు భూసార పరీక్షలను నిర్వహించడం ద్వారా కలిగే లాభాలను రైతు సోదరులకు మీడియా ద్వారా వివరించారు. ముఖ్యంగా
వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి రైతాంగము ఇది మంచి సమయం కాబట్టి మన పొలాలు ఇప్పుడు ఖరీఫ్ రబీలో పండించి పంటలు కోసి వేసిన తర్వాత మనము మట్టి నమూనాలు పరీక్షించుకోవడం ఎంతైనా అవసరము. ఈ యొక్క మట్టి నమూనాలను మనం పరీక్షించుకున్నప్పుడు మనకు భూమిలో ఉన్నటువంటి పోషక విలువలను బట్టి దానికి ఆధారితంగా మనము ఎరువుల వాడకం చేసుకోవడం ద్వారా మనకు ఖర్చు తగ్గనికి అవకాశం ఉంది. రెండవది, కావలసినటువంటి పోషకాలు మొక్కకు అందించినప్పుడు మొక్క తీసుకొని అధిక దిగుబడికి ఇవ్వడానికి అవకాశం ఉంది. మూడవది, భూమి కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. నాలుగవది, భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు ఏవైతే మొక్కకు హాని కలిగిస్తాయో వాటి యొక్క సాంద్రత కూడా తగ్గిపోనికి అవకాశం ఉంటుంది. మనము ఏ పోషకాలు ఎక్కువగా ఉంటాయో వాటిని తగ్గించుకోనికి అవకాశం ఉంది. ఏ పోషకాలు తక్కువగా ఉంటాయో దానికి అనుగుణంగా సిఫారసు మేరకు మనము కావలసిన మోతాదులో మనము ఆ ఎరువులను భూమికి అందించినప్పుడు ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు సాంద్రత పెరగడానికి అవకాశం ఉంది. రెండవది, మొక్కకు ఈ యొక్క పోషకాలన్నీ దొరికే విధంగా లభ్యమయ్యే దశలో ఉంటాయి కాబట్టి మొక్క ఈజీగా వాటన్నిటిని తీసుకొని అధిక దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని పంటలు తీసివేసిన తర్వాత పంటలు లేక ఖాళీగా ఉన్నప్పుడు మనం జిగ్జాగ్ మేనర్లో మనము మన యొక్క సాంద్రతను 15 నుంచి 30 సెంటీమీటర్ లోపల మట్టి నమూనాలను సేకరించి వాటిని బాగా 1కి 4 సార్లు క్వార్టరింగ్ పద్ధతిలో ఆపోజిట్లో తీసివేసుకొని బాగా ఉన్నటువంటి శాంపుల్స్ని తీసుకొని మనము వ్యవసాయ పరిశోధనా స్థానము నంద్యాలలో కానీ మనం ఇచ్చినట్లయితే రైతు సోదరులకు ఇచ్చినటువంటి ఆ యొక్క డీటెయిల్స్ని బట్టి వాటన్నిటిని పరీక్ష చేసి దాంట్లో వారి యొక్క పొలంలో లభ్యమయ్యే పోషకాల విలువలను తెలుపుతూ అవసరమైతే వాటిని ఏ విధంగా మార్పు చేసుకోవాలి, అవసరమైతే ఆ సమస్యను ఎలా అధిగమించాలి అనేది కూడా మేము సిఫారసు చేస్తాం. కాబట్టి దానికి అనుగుణంగా రాబోయే సంవత్సరంలో రాబోయే ఖరీఫ్లో కూడా మంచి ఫలితాలు తీసుకోనికి, మంచి ఇది నాణ్యమైన పంట తీసుకోనికి, అధిక దిగుబడి తీసుకోనికి, తర్వాత ఈ యొక్క పొలాలను మనము లోతు దుక్కి చేసుకోవడం ద్వారా ఈ యొక్క లోతు దున్ని మనము బయటికి తిరగదిప్పి మట్టి వేసినప్పుడు ఈ యొక్క సూర్యరశ్మి ఎండ వేడిమికి కూడా ఏమైతాయి అని అంటే ఆ యొక్క లోపల ఉన్నటువంటి కోశస్థ దశలో ఉన్న పురుగు యొక్క కోశస్థ దశలో అంటే నిద్రావస్థ దశలో ఉన్నటువంటి ఆ దశలన్నీ కూడా ఎండకి ఎక్స్పోజ్ అయిపోతాయి. కాబట్టి ఆ ఎండ వేడికి ఇవన్నీ కాలిపోతాయి. తద్వారా భూమిలో ఈ యొక్క మొక్కకు హాని కలిగించే కీటకాల యొక్క సాంద్రత తగ్గనికి అవకాశం ఉంటుంది. రైతు సోదరులందరూ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తగు జాగ్రత్తలు చేపట్టి ఈ లోతు దుక్కులు మరియు మట్టి నమూనాలు తీసుకొని దగ్గరలో ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలకు వారికి వచ్చి ఇచ్చినప్పుడు దాన్ని పరిశీలించి ఆ యొక్క భూమి యొక్క పరిస్థితిని బట్టి పోషకాల యొక్క లభ్యతని బట్టి మీకు సిఫారసు చేయబడుతుంది. దాన్ని బట్టి మీరు ఎరువులు వేసుకోనికి అవకాశము ఉంటుంది. నూతన రోడ్డు భద్రతా నియమ నిబంధనలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో నంద్యాల ట్రాఫిక్ సిఐ శనివారం నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో డిగ్రీ కళాశాల విద్యార్థులకు మరియు సంజీవనగర్ సంకల్ప్ స్కూల్ నందు కరెస్పాండెంట్ సుధాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా వాహనదారులు పాటించాలని సూచించారు. జీవితంలో మళ్ళీ మనం దాన్ని వెనక్కి తీసుకురాలేనంత నష్టం మనకు జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ పేరెంట్స్ కి ఈ రోజు ఈ మీటింగ్ సక్సెస్ ఎప్పుడు అవుతుందంటే మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్ హెల్మెట్ లేకుండా బయటకు వెళ్తున్నా సరైన రికార్డ్స్ వాళ్ళ బండ్లలో మెయింటైన్ చేయకపోయినా వాళ్ళందరికీ మీరు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ గా మనం సోషల్ రెస్పాన్సిబిలిటీతో సంకల్ప్ స్టూడెంట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో మీ పేరెంట్స్ కి అవేర్నెస్ చేస్తూ అలాగే మీరు కూడా ఖచ్చితంగా సార్ చెప్పినటువంటి ఈ ట్రాఫిక్ రూల్స్ అన్ని తప్పకుండా పాటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బండి నడిపేటప్పుడు మనకు ఎంతో విచక్షణతో బండి నడపాల. ఏ బండి కూడా మనల్ని చూసి ఆగదు. మనల్ని చూసి ఆగుతుందా? మనం దూరకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో లోపలికి దూరకూడదు. నిదానంగా మార్జిన్ చూసుకొని
మనకు బండి పోయే అవకాశం ఉందా లేదా చూసుకొని మాత్రమే మనము బండిని నడపాలి. అంతే తప్ప మనం వస్తున్నాం కదా వాడెవడో చూసి ఆపుతాడు అనుకుంటే మాత్రము బండి ఎవరి కోసం ఆపరు. ప్రమాదం జరిగితే మళ్ళా మీరే బాధపడతారు. ఇప్పుడు ఇవన్నీ మేము పాంప్లెట్స్ కొట్టించినాం. ఇవన్నీ కొత్తవి యాజ్ పర్ జిఓ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనకు 1/3/2025 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ కొత్త చలానాలు ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. కానీ కొన్ని ఇబ్బందుల వలన ఇప్పుడు ఇంకా 1/3 నుంచి మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము. రేపు 1/4 నుంచి కంపల్సరీ ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత మీరు దయచేసి సార్ 5,000 కట్టాలన్నా, మా నాన్న రైతు, మేము చిన్న కూరగాయల వ్యాపారం చేసుకుంటాము, తర్వాత లేకపోతే మా ఫాదరు చిన్న వ్యాపారస్తుడు, మాకు డబ్బులు లేవు, మేము స్టూడెంట్స్, మేము ఒకసారి క్షమించండి అంటే క్షమిస్తారా? ఉంది అది ఠాకూర్లో ఒక డైలాగ్ ఉంది, చిరంజీవి ఏం చెప్తాడో, క్షమించడం అనేది మా డిక్షనరీలోనే లేదు. దొరికినారంటే పిండేస్తామంటే చెప్తున్నాను చూడు, ముందే చెప్తున్నా నేను. ఎవరైనా గర్ల్స్ అయినా బాయ్స్ అయినా 181లో సెక్షన్ 181లో మనకు అఫెన్స్ కాగ్నైజబుల్ నుంచి పనిష్మెంట్ ఉంటుంది. దాంట్లో ఎంత అమౌంట్ ఫైన్ వేయొచ్చు అనేది. అందుకు దయచేసి మీరు అందరూ లైసెన్స్ అందరూ పెట్టుకోవాలా. అందరికి 19-18 ఏళ్ళు నిండినాయి కదా అందరికి. ఏమ్మా మీ అందరికి 18 నిండినాయా? అందరికి ఎంతమంది డ్రైవింగ్ లైసెన్స్ ఉంది చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ పార్సిల్ మరియు కొరియర్ సర్వీస్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన పార్సిల్ మరియు కొరియర్ సర్వీస్ పాయింట్ నందు వస్తువులను ఇతర ప్రాంతాలకు రవాణా చేసే సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని నంద్యాల డిపో మేనేజర్ గంగాధర్రావు తెలిపారు. అలాగే 50 కేజీల వరకు గల పార్సిల్ను ఆర్టీసీ సర్వీస్ పాయింట్ నుండి 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో పార్సిల్ను డోర్ డెలివరీ చేయడం జరుగుతుందని, అందుకు గాను తక్కువ సర్వీస్ ఛార్జీలను వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏవైనా ఫిర్యాదులు, సూచనలు, సలహాలను 086627500005 నెంబర్కు తెలియజేయవచ్చని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో నమస్కారాలు తెలియజేస్తూ, ఏపీఎస్ఆర్టీసీలో పార్సెల్ సర్వీస్ మరియు కొరియర్ సర్వీసు మేము నడుపుతున్నాము. దీనిలో భాగంగా డోర్ డెలివరీ సర్వీస్ కూడా మనం ఏర్పాటు చేశాము. డోర్ డెలివరీ సర్వీస్లో 50 కేజీల వరకు ఉన్న లగేజీని 10 కిలోమీటర్లు రేడియస్లో ఉన్న అడ్రస్కి మేము డెలివరీ చేస్తాము. దీనికి అదనంగా అతి తక్కువ ఛార్జీ మనం వసూలు చేయడం జరుగుతుంది. ఈ సౌకర్యం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ సౌకర్యం ఉంది. మీరు ఏదైనా పార్సిల్ బుక్ చేసుకున్నప్పుడే డోర్ డెలివరీ సదుపాయాన్ని అడిగి మరీ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అది డెస్టినేషన్ పాయింట్కి చేరిన తర్వాత అక్కడ కౌంటర్లో ఉన్న వాళ్ళు డోర్ డెలివరీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. డోర్ డెలివరీ చేయకుండా మనం డోర్ డెలివరీ అడిగినట్లయితే దానికి మనం ఛార్జెస్ అనేది ఇక్కడ రిసీవర్ అనే వాళ్ళు పే చేయరు కనుక ముందుగానే మనం డోర్ డెలివరీ ఛార్జెస్ పే చేసి ఈ యొక్క సౌకర్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే మీకు ఏదైనా కంప్లైంట్ కానీ లేదా సజెషన్ కానీ ఏదన్నా సరే మీకు ఆన్లైన్ కంప్లైంట్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంది. 0866275005 అనే నెంబర్కి కూడా మీరు మీ యొక్క కంప్లైంట్ని కూడా రిజిస్టర్ చేసి పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనిలో భాగంగా ఇన్వాయిస్ పైన ఉన్నటువంటి అమౌంట్ కన్నా ఏదైనా ఎక్స్ట్రా మీకు కనుక డిమాండ్ చేసినట్లయితే మీరు కంప్లైంట్ రూపంలో మాకు తెలియజేసినట్లయితే మేము తప్పకుండా దాన్ని విచారించి తగిన యాక్షన్ తీసుకోవడానికి మాకు ఆస్కారం ఉంటుంది. కనుక ఎల్ఆర్లో ఉన్నటువంటి అమౌంట్ కన్నా కూడా అధికంగా ఎవరు కూడా వసూలు చేయడానికి లేదు. మరియు ఏదైనా ఫిర్యాదు ఉన్నట్లయితే మా దృష్టికి ఇన్ రైటింగ్లో మాకు చెప్పినట్లయితే మేము తగు చర్య తీసుకుని అటువంటి వాటిని నివారించడానికి మాకు ఆస్కారం కలుగుతుంది. ఏపీ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ మోహన్ రావు శనివారం నంద్యాల సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని తనిఖీ నిర్వహించారు. వార్షిక తనిఖీలో భాగంగా వారు కార్యాలయంలో ఉద్యోగుల పనితీరు, రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ పెన్షనర్స్కు అందుతున్న లావాదేవీలు తదితర వాటి విధి విధానాలను పరిశీలించారు. జిల్లాల పునర్విభజన తర్వాత నంద్యాల సబ్ ట్రెజరీకి రావడం జరిగిందని తెలిపారు.
ఇప్పటికీ 95% మంది రిటైర్డ్ పెన్షనర్లు వారి లైఫ్ సర్టిఫికెట్లను అందజేశారని 100% సాధించేందుకు సిబ్బందికి సూచనలు తెలియజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మరియు నంద్యాల జిల్లా ఖజానా మరియు గణాంక అధికారులు రామచంద్రారావు, లక్ష్మీదేవి, DTA తనిఖీ అధికారులు సోమయాజులు మరియు వారి టీం, నంద్యాల జిల్లా సహాయ సంచాలకులు అన్వర్ హుసేన్, శ్రీనివాసులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. కర్నూలు డిస్ట్రిక్ట్ ట్రెజరీ యాన్యువల్ ఇన్స్పెక్షన్ సందర్భంగా ఈరోజు నిన్న కర్నూలు ఇన్స్పెక్షన్ చేసాం. డిస్ట్రిక్ట్ ట్రెజరీ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో వన్ ఆఫ్ ది మేజర్ డిస్ట్రిక్ట్ కర్నూలు జిల్లా. ఈ మధ్యన సెపరేట్ అయిన సందర్భంగా నంద్యాల కూడా అవకాశం పెట్టి విజిట్ చేయాలనేది భాగంగా సబ్ ట్రెజరీలో దగ్గరగా మాకు 206 సబ్ ట్రెజరీస్ ఉన్నాయి. నంద్యాల సబ్ ట్రెజరీ అనేది చాలా మేజర్ సబ్ ట్రెజరీ. సో యాన్యువల్ ఇన్స్పెక్షన్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్న సబ్ ట్రెజరీకి విజిట్ చేసి అక్కడ ఎంప్లాయీస్ యొక్క పనితీరు ఇంక్లూడింగ్ అటెండెన్స్ తో పాటు వారి యొక్క వర్కింగ్ కండిషన్ ని ఎగ్జామ్ చేయటానికి ఈరోజు ఈ సబ్ ట్రెజరీకి రావడం జరిగింది. సమస్యలు అంటే ప్రజెంట్ కి ఇప్పుడు మాకు లైఫ్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాం మేము ఎంప్లాయీస్ దగ్గర నుంచి, పెన్షనర్ దగ్గర నుంచి. దగ్గరగా రాష్ట్రంలో 3,70,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. ఈ యొక్క సబ్ ట్రెజరీలో 4,200 మంది పెన్షనర్స్ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ 95 లైఫ్ సర్టిఫికేట్ అప్లై చేయడం జరిగింది. వెరీ లిమిటెడ్ ఉన్నారు. వాళ్ళని కూడా అతి త్వరలో తీసుకున్నది ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అట్లాగే బిల్స్ లో కానీ పెన్షన్ లో కానీ ఏ విధమైన సిస్టమ్ ఫాలో అవుతున్నారు. ఐఆమ్ వెరిఫైయింగ్ ది రికార్డ్స్. థ్యాంక్ యూ. మోహన్ రావు నేతల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంట నీటి కుంటలను నిర్మించి సద్వినియోగం చేసుకోవాలని రైతులను సూచించిన జిల్లా కలెక్టర్. నంద్యాల మున్సిపల్ డంప్ యార్డ్ను పరిశీలించిన స్వచ్ఛాంధ్ర MD. ఆర్టీసీ పార్సల్ సర్వీస్ మరియు కొరియర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిపో మేనేజర్. రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని సూచించిన ట్రాఫిక్ CI. నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానంలో భూసార పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్. నంద్యాల సబ్ ట్రెజరీ తనిఖీ నిర్వహించిన ఏపీ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.